సాధారణంగా ఆడవారితో పోలిస్తే మగవారి ఆయుష్ తక్కువ అని వింటూనే ఉంటాం. దీనికి కారణం ఒత్తిడి అని, అలవాట్లు అని ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ అసలు కారణం మగవారి కణాల్లోనే దాగి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ వయసు పెరిగే కొద్దీ వారి శరీరం నుండి మాయమవుతుంది. దీనినే శాస్త్రవేత్తలు LOY, లాస్ ఆఫ్ వై అని పిలుస్తున్నారు. ఇది కేవలం లింగ నిర్ధారణకే పరిమితమని భావించిన పరిశోధకులకి ఇప్పుడు కొత్త నిజాలు తెలిసి షాక్ తింటున్నారు. ఈ క్రోమోజోమ్ క్షీణించడం వల్లే గుండెపోటు, క్యాన్సర్, అల్జైమర్స్ వంటి భయంకరమైన వ్యాధులు పురుషులని చుట్టుముడుతున్నాయట. అసలు మగవారి కణాల్లో ఏం జరుగుతోంది? వై క్రోమోజోమ్ మాయమైతే వచ్చే ముప్పులేంటి? ఈ స్టోరీలో చూద్దాం. మనిషి శరీర నిర్మాణం ఎంత అద్భుతమో అంతే సున్నితమైనది కూడా. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జరిగే సూక్ష్మ మార్పులు అనేక పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలను ఒక కీలక విషయం ఆలోచింపజేస్తోంది. పురుషులలో వయసు పెరిగే కొద్దీ వై క్రోమోజోమ్ క్షీణించడం సాధారణ జీవశాస్త్ర ప్రక్రియలో భాగమని గతంలో భావించినప్పటికీ తాజాగా వెలువడుతున్న అధ్యయనాలు మాత్రం ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో పాటు తక్కువ ఆయుర్దాయానికి కూడా కారణమవుతుందని సూచిస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రతి కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇందులో ఒక జత లైంగిక క్రోమోజోములు, స్త్రీలలో 2 X క్రోమోజోములు ఉంటే పురుషులలో ఒక X, ఒక Y ఉంటాయి. గతంలో శాస్త్రవేత్తలు వై క్రోమోజోమ్ పెద్దగా ప్రాధాన్యం లేనిదని భావించారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు వై క్రోమోజోమ్ పని కేవలం పురుష లక్షణాలను నిర్ణయించడం, వీర్యకణాల అభివృద్ధికి తోడ్పడడం మాత్రమే అనుకున్నారు. ఇందులో ఇతర క్రోమోజోమ్ల కంటే చాలా తక్కువ జన్యువులు ఉంటాయి. వై క్రోమోజోమ్లో సుమారు 51 ప్రోటీన్ కోడింగ్ జన్యువులు ఉంటాయి. కానీ తాజాగా ఈ 51 జన్యువులు శరీరంలోని ఇతర భాగాల పనితీరులో కూడా కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా క్యాన్సర్ను అడ్డుకునే క్యాన్సర్ సప్రెసర్స్గా పనిచేస్తాయని బయటపడింది. వై క్రోమోజోమ్ కేవలం పురుషత్వానికి సంకేతం మాత్రమే కాదని, అది శరీర ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల కణాల్లో ఈ వై క్రోమోజోమ్ సంఖ్య తగ్గిపోతోంది. రక్త కణాలలోని కొన్ని కణాలు వై క్రోమోజోమ్ను కోల్పోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం 60 ఏళ్లు దాటిన పురుషులలో దాదాపు 40% మందిలో ఈ లోపం కనిపిస్తోంది. 90 ఏళ్లు దాటిన వారిలో అయితే ఇది 57% వరకు చేరుతోంది. అంటే వృద్ధాప్యంలోకి వెళుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శరీరంలోని కణాలు నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో జరిగే చిన్నపాటి పొరపాట్ల వల్ల వై క్రోమోజోమ్ కణం నుంచి తొలగిపోవచ్చు. ముఖ్యంగా ధూమపానం, కాలుష్యం, రసాయనాల ప్రభావం వంటి కారణాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ధూమపానం చేసే పురుషులలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు వై క్రోమోజోమ్ లేని కణాలు వేగంగా విభజన చెందుతున్నాయి. ఈ వేగవంతమైన పెరుగుదల ట్యూమర్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలలో వై పూర్తిగా లేకపోవడం గుర్తించారు. అంటే క్యాన్సర్ అభివృద్ధిలో ఇది పాత్ర పోషిస్తోంది అని అనుమానం బలపడుతోంది. ఇంతవరకు వై క్రోమోజోమ్ను పెద్దగా పట్టించుకోని శాస్త్రవేత్తలు ఇప్పుడు దానిపై మరింత లోతైన పరిశోధనలు ప్రారంభించారు. భవిష్యత్తులో రక్త పరీక్షల ద్వారా వై లోపాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. అలా గుర్తిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి చికిత్స ప్రారంభించవచ్చని ఆశిస్తున్నారు. మొత్తంగా వై క్రోమోజోమ్ కేవలం లింగ నిర్ధారణకు సంబంధించినదే అన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అది శరీర ఆరోగ్యానికి కీలకమైన భాగమని ఇప్పుడు స్పష్టమవుతోంది. వయసు పెరిగే కొద్దీ పురుషులు ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవడం, ధూమపానం వంటి అలవాట్లను మానేయడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. భవిష్యత్తులో ఈ జన్యు మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.